ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై ఇరాన్ జైళ్లలో మరణశిక్ష ఎదుర్కొంటున్న 8 మంది మహిళల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. అమెరికా ఇరాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు గరిష్ట స్థాయిలో ఉన్న తరుణంలో ఇరాన్ జైళ్లలో బందీలుగా ఉన్న 8 మంది మహిళల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇరాన్ ప్రభుత్వం వీరికి మరణశిక్ష విధిస్తున్నట్లు వస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా సదరు మహిళల చిత్రాలను పంచుకుంటూ వారిని తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ నాయకత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. సో అయితే మనం టీవీ స్క్రీన్ పై కనిపిస్తున్న 8 మంది యువతులు, సో దయచేసి ఆ మహిళలను, డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్, దయచేసి ఆ మహిళలను ఎలాంటి హాని తలపెట్టవద్దు. త్వరలోనే అమెరికా ప్రతినిధుల బృందంతో చర్చలు జరపబోతున్న ఇరాన్ నాయకులకు నేను ఒకటే కోరుతున్నా, మీరు గనక ఆ మహిళలను విడుదల చేస్తే నేను దాన్ని ఎంతో అభినందిస్తా. ఇది మన మధ్య జరగబోయే చర్చలకు ఒక గొప్ప ఆరంభం అవుతుంది, ఒక మంచి ఇనిషియేషన్ తీసుకోమని చెప్పి డొనాల్డ్ ట్రంప్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. అయితే మరోవైపు ఇరాన్ అటార్నీ జనరల్ ఈ 8 మంది మహిళలకు మరణశిక్ష విధించినట్లు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. సో ఏం జరుగుతుంది, అసలు ఇన్నాళ్ళుగా రాని ఆ 8 మంది మహిళలు అసలు వాళ్ళెవరు ఏంటనేది గురించి మాట్లాడుకుందాం. సో ఎవరి 8 మంది మహిళలు? సో ఇప్పటిదాకా వాళ్ళ గురించి ప్రపంచానికి తెలియదు, కానీ అసలు ఒక రిపోర్ట్ ప్రకారం మానవ హక్కుల కార్యకర్త, ఈయన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఇయాల్ యాకోబి అండ్ లాఫెర్ ప్రాజెక్ట్ నివేదికల ప్రకారం ఈ మహిళల వివరాలు, వారిపై ఉన్న ఆరోపణల గురించి ఈ యొక్క రిపోర్ట్స్ పరంగా మనం మాట్లాడుకుందాం. వాళ్ళ యొక్క పేర్లు అండ్ వాళ్ళు చేసిన తప్పు. సో ఫస్ట్ వన్, బీతా హెమ్మతి. అయితే ట్రంప్ ట్వీట్ చేసినటువంటి ఆ పోస్ట్ లో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ లో కనిపిస్తుంది కదా, ఆవిడ పేరు బీతా హెమ్మతి. అక్కడ ఇరాన్ ప్రభుత్వంపై నిరసనలు చేసినందుకు జనవరిలో భర్తతో సహా ఆవిడ అరెస్ట్ అయ్యారు. పేలుడు పదార్థాల వాడకం, జాతీయ భద్రతకు ముప్పు కలిగించారనే ఆరోపణలు ఈవిడపై ఉన్నాయి. అండ్ సెకండ్ లేడీ నేమ్ డయానా తాహెర్ అబాది. జస్ట్ ఈవిడ ఒక మైనర్, 16 ఏళ్ల అమ్మాయి నిరసనలో పాల్గొన్నారనే ఆరోపణతో ఈవెంట్ కూడా జనవరిలో అదుపులో తీసుకున్నారు. అండ్ థర్డ్ వన్, మెహబూబే షబానీ. ఈవిడికి 33 ఏళ్ళు. నిరసనలో గాయపడిన వారికి చికిత్స అందించారనే ఆరోపణలతో ఫిబ్రవరిలో ఈవిడ అరెస్ట్ అయ్యారు. అయితే అప్పుడు నిరసన జరిగిన తర్వాత జస్ట్ ఆవిడకి అంటే ఒక డాక్టర్గా తన వృత్తిని నిర్వర్తించింది. అలా ఎలా చేస్తావు, జాతీయ భద్రతకు ఆటంకం కలిగించేటువంటి టెర్రరిస్టులకి నువ్వేలా చికిత్స చేస్తావు అని చెప్పి ఆవిడని అరెస్ట్ చేశారు. అండ్ ఫోర్త్ లేడీ ఎన్సిఏ నిజాతి, కుర్దిష్ మహిళా హక్కుల కార్యకర్త ఈవిడ. ఈమెకు ఒక చిన్న బాబు ఉన్నాడు. 2025 ప్రారంభంలో ఈమెకు మరణశిక్ష విధించినట్లు సమాచారం, కానీ ఇప్పటికీ ఆవిడ బతికే ఉందని ఇరానీ అటార్నీ జనరల్ చెప్తున్నారు, ఇయాల్ ఖురేషి. సో ఫిఫ్త్ వన్, గోల్నాస్ నరాహి. ఈవిడికి 37 ఏళ్ళు. ఈవిడ ప్రొఫెషనల్ గా ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్. నిరసన సమయంలో ఈవిడని అరెస్ట్ చేశారు, ఎందుకంటే ఈవిడ ఏదో ఆ నిరసన జరిగినప్పుడు వెంటనే వాళ్ళందరికీ చికిత్స చేసిందని ఒకే ఒక రీజన్. అండ్ సిక్స్త్ వన్, వీనస్ హుస్సేన్ నెజాద్. తన ఆఫీస్ నుంచే సెక్యూరిటీ ఫోర్స్ ఈమెను అరెస్ట్ చేసింది. ప్రభుత్వ టీవీలో బలవంతంగా తప్పు ఒప్పుకోలు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. సో అంటే ప్రభుత్వపరమైన టీవీల్లో అయితే మన దగ్గర ఉంటాయి కదా, దూరదర్శన్ కానీ, సంసద్ టీవీ కానీ, లోక్సభ టీవీ, రాజ్యసభ టీవీ, వాటిల్లోనే అక్కడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈవిడ మాట్లాడారనే ఒకే ఒక్క రీజన్తో ఏమిటి అంటే వాళ్ళు మాట్లాడింది తప్పు కాదు, వాళ్ళు నిరసనకారులు, ఉద్యమకారులు, ఆందోళనకారులు. ప్రభుత్వ విధానం నచ్చకపోతే ఆందోళన చేస్తారు. అలాంటి ఒక మనలాంటి ఫ్రీడమ్ అక్కడ ఇరాన్లో ఉండదు బేసిక్గా. అండ్ సెవెంత్ వన్, గుజల్ గలందరి. మానవ హక్కుల సంఘాల జాబితాలో ఈవిడ కూడా ఉన్నారు. అండ్ ఈవిడ గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది బేసిక్గా. అండ్ ఎయిత్ వన్, పనాహ్ మెహాహిది. సో మానవ హక్కుల సంఘాల జాబితాలో ఉన్నారు. ఈవిడ కూడా ఈ యొక్క హ్యూమన్ రైట్స్ గురించే ఆ జనవరి ప్రొటెస్ట్లో ఈవిడ కూడా ఉన్నారు. సో అక్కడ జాతీయవాదానికి, అక్కడ ఇరాన్ ప్రభుత్వానికి
వ్యతిరేకంగా వీళ్ళు నిరసన చేసేందుకు సో ఈవిడిని కూడా అరెస్ట్ చేశారు. ఇరాన్ యంత్రాంగం అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వనప్పటికీ కార్యకర్తల సమాచారం ప్రకారం వీరిపై ప్రధానంగా చాలా ఆరోపణలు ఉన్నాయి. సో ఇటు ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించడం, దేశ భద్రతకు ముప్పు కలిగించేలా ప్రవర్తించడం, నిరసనకారులకు గాయపడిన వారికి సహకరించడం, వారికి చికిత్స చేయడం, ఫస్ట్ ఎయిడ్ చేయడం, ఈ మహిళల చిత్రాలను, వారి మరణశిక్ష వార్తలను మొట్టమొదటిగా ఆన్లైన్లో షేర్ చేసింది అయాల్ యాకోబీ. అయాల్ యాకోబీ అంటే ఈ యొక్క ఇరాన్ అటార్నీ జనరల్ అనమాట. ఇతను యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి గ్రాడ్యుయేట్. ఇరాన్ ప్రభుత్వం ఈ మహిళలను ఉరి తీయాలని ప్లాన్ చేస్తుందని, అంతర్జాతీయ సమాజం దీనిపై మౌనం వీడాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ట్రంప్ జోక్యంతో ఈ విషయం ఒక అంతర్జాతీయ దౌత్యాంశంగా మారింది. అమెరికాతో తిరిగి చర్చలు ప్రారంభించాలనుకుంటున్న ఇరాన్ ట్రంప్ విజ్ఞప్తికి ఎలా స్పందిస్తుందో అనేది వేచి చూడాల్సిన అంశం. సో ఏది ఏమైనా ఏదైతే ఈ యొక్క మహిళల విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఒక విజ్ఞప్తిని ఇరాన్కి ఇచ్చాడో, ఆ 8 మంది మహిళలను సేఫ్గా జైల్లో బందీలుగా ఉన్నారు. ఏదైతే ప్రొటెస్టులు చేసి ఆందోళన చేసి అక్కడ ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారనే ఒక అపవాది వాళ్ళ మీద పెట్టుకున్నారో, వాళ్ళని గనక సేఫ్ గా రిలీజ్ చేస్తే ఆ 8 మంది మహిళల్లో, ఎందుకంటే వాళ్ళల్లో మైనర్లు కూడా ఉన్నారు, జస్ట్ ఇరాన్ ప్రభుత్వానికి నెగిటివ్ గా మాట్లాడారనే ఒకే ఒక్క రీజన్ తో అక్కడ అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి టీవీల్లో కూడా డిస్కషన్స్ లో ఇరాన్ ప్రభుత్వాన్ని తిట్టారు అనే ఒకే ఒక్క ఇదితో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ మరణశిక్ష విధిస్తానంటుంది ఇరాన్. అలాంటి వాళ్ళని సేవ్ చేయి, అలాంటి వాళ్ళని మరణశిక్ష వేయకు, మరణదండన వేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన మాట వింటే మేము అయితే ఇరాన్ అమెరికా యుద్ధంలో మేము ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మేము మీరు చెప్పిన దానికి అంగీకరిస్తాం. అయితే ఇప్పటికీ ఇరాన్ కొన్ని డిమాండ్స్ పెట్టింది, ఆ డిమాండ్స్ ని మేము యాక్సెప్ట్ చేస్తామంటూ ట్రంప్ ఒక మెట్టు దిగాడు. నిజంగా డొనాల్డ్ ట్రంప్ ఇప్పటిదాకా ఎన్ని అరాచకాలు, ఎన్ని అకృత్యాలు చేసినా ఈ యొక్క జైల్లో మగ్గుతున్నటువంటి, ఎన్నో రోజులుగా జైల్లో మగ్గుతున్నటువంటి ఈ యొక్క 8 మంది మహిళలను ఇప్పుడు కోట్ చేయడం అంతర్జాతీయంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఓకే, ఇప్పటిదాకా డొనాల్డ్ ట్రంప్ యుద్ధాలను రెచ్చగొడతాడు, దేశాలని చిన్నాభిన్నం చేస్తాడు, వాళ్ళని వెళ్ళి వాడుకొని పైకి వస్తాడు, కొన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కూల్ చేస్తాడు, ఏదో ఒక మాట మాట్లాడి సెన్సెక్స్ ని, ఇటు బంగారం రేట్ ని, ఇటు క్రూడ్ ఆయిల్ ధరని మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ డొనాల్డ్ ట్రంప్ కి ఉందనుకుంటున్నాం ఇప్పుడు దాకా. బట్ అది కాదు. సో డొనాల్డ్ ట్రంప్ లో ఒక తెలియని హ్యూమన్ యాంగిల్ ఉంది. ఒక 8 మంది మహిళలు, ప్రపంచవ్యాప్తంగా ఎవరికి తెలియని ఇన్ఫర్మేషన్, ఒక ఇరాన్ కే తెలిసిన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇరాన్ లో ఏదైతే లాస్ట్ జనవరి 2026 జాన్ లో కొన్ని ప్రొటెస్టులు జరిగాయి. ఆ ప్రొటెస్టులో చాలా మంది ఆందోళనకారులు అరెస్ట్ చేశారు. కానీ ఎటువంటి అభం శుభం తెలియనటువంటి 8 మంది మహిళలను ఆ రోజు అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇప్పటికీ జైల్లో మగ్గుతూనే ఉన్నారు. వాళ్ళని ఎలాగైనా సరే వాళ్ళని ఉరి తీయాలి, మరణశిక్ష వేయాలని చెప్పి ఇటు ఇరాన్ భావిస్తుంది. ఎందుకంటే ఇరాన్లో జాతీయవాదానికి ఒక రకమైన కుట్ర జరిగితే ఇంకా అక్కడ కేసులు, కోర్టులు, లాలు ఇలాంటివి ఏమి ఉండవు. సో వాళ్ళని హ్యాంగ్ చేయడమే అక్కడ బెస్ట్ అని ఆలోచిస్తారు. మనలాంటి దేశంలో అయితే, భారతదేశం లాంటి కంట్రీలో అయితే స్వదేశానికి, అంటే మన దేశంలో ఉంటూ స్వదేశానికి ఏమన్నా కుట్రలు తలపెడితే వాడిని కోర్టులు, కేసులు అని చెప్పి అటు ఇటు తిప్పుతారు. పెట్రోల్ బొక్క ఇవన్నీ ఏం ఆలోచించరు. చట్టం ఉంది కదా, చట్టం చూసుకుంటుంది, చట్టం తన పని తను చేసుకుపోతాను ఆలోచిస్తారు. బట్ ఇరాన్ వాళ్ళకి కాదు, వెంటనే హ్యాంగ్ చేసేస్తారు. సో అలాంటి మహిళల్ని ఇప్పుడు అంతర్జాతీయంగా డిస్కషన్ పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని విడుదల చేయాలి, రిలీజ్ చేయాలి, మరణదండన వేయకూడదంటూ. సో మరి ఆ 8 మందిని డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగా ఇరాన్ వదిలిపెడుతుందా? ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఒక మాట అన్నాడు, ఆ 8 మంది సేఫ్ గా ఉంటే మీ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉంటో అన్నిటిని యాక్సెప్ట్ చేస్తానని చెప్పాడు. మరి ఇరాన్ ఏం చేయబోతుంది? మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి.